హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా సూపర్ 8కు చేరుకున్న సంగతి తెలిసిందే. అమెరికాపై నెగ్గడంతో సూపర్ 8 ప్లేస్ను టీమిండియా సొంతం చేసుకుంది. అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. సూపర్ 8కు చేరుకున్న టీమిండియా బ్యాటింగ్ విషయంలో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా ఒక ప్లేయర్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుపడుతున్నారు కూడా. ఆ ప్లేయర్ ఎవరనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. గైస్, మనం లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మనం ఐపీఎల్ అయితే 70 లీగ్ మ్యాచ్ల్లో 68 మ్యాచ్లు అయితే కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చాము. మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ ఎవరు విన్ అవుతారనేది కూడా మనం ముందుగానే చెప్తాము. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి టీ20 వరల్డ్ కప్లో కూడా ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకా మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఓపెనర్గా విరాట్ కోహ్లీ అదరకొట్టిన సంగతి తెలిసిందే. అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే టీ20 ప్రపంచ కప్లో మాత్రం పరుగుల కోసం తంటాలు పడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ టీమిండియాకు ఆందోళన గురి చేస్తుంది. ఈ టోర్ని ముందు వరకు కూడా కోహ్లీ టీమిండియాకు రెగ్యులర్గా ఓపెనింగ్ చేసింది లేదు. మిడిల్ ఆర్డర్లో అదనపు బౌలింగ్ ఆల్రౌండర్ను ఆడించొచ్చనే కారణంతో కోహ్లీని ఓపెనర్గా ఈ ప్రపంచ కప్లో ఆడిస్తున్నారు. అది కాస్త ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయింది. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో రోహిత్ శర్మ ఇకనైనా కళ్ళు తెరవాల్సి ఉంది. ఓపెనర్గా విఫలమవుతున్న కోహ్లీని 1 డౌన్లో ఆడిస్తే మంచిదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ 8 నాటికి కోహ్లీ ఫామ్లోకి రాకపోతే టీమిండియాకు కష్టాలు తప్పేలా లేవు. సూపర్ 8లో భారత్ మరింత బలమైన జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా భారత్తో పాటే ఒకే గ్రూప్లో ఉండనుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మన టీమిండియా గ్రూప్లోనే ఉండే అవకాశం ఉంది. సూపర్ 8లో 4 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్క జట్టు మిగిలిన 3 జట్లతో ఒక మ్యాచ్ ఆడనుంది. టాప్ 2లో నిలిచిన 4 జట్లు సెమీస్కు చేరుతాయి. కెనడాతో జరిగే మ్యాచ్లో కోహ్లీని 1 డౌన్లో ఆడిస్తే మంచిది. ఒకవేళ అందులోనూ విఫలమైతే జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కఠిన నిర్ణయం తీసుకోవాలి. అంటే కోహ్లీ స్థానంలో వేరే ప్లేయర్కు అవకాశం ఇవ్వాలి. సో ఇదిగా టుడే వీడియో అయితే. ఈ టీ20 వరల్డ్ కప్ సంబంధించిన ప్రతి మ్యాచ్ ప్రొడిక్షన్ అనేది మనం మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డైలీ ఇలానే మీరు క్రికెట్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.